భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో భక్తుల హృదయాలలో అత్యంత పవిత్రమైన దినంగా వైకుంఠ ఏకాదశి ప్రసిద్ధి చెందింది. ఈ దినాన్ని కేవలం ఒక వ్రతంగా మాత్రమే కాక మోక్షద్వారం తెరుచుకునే మహాపర్వంగా హిందూ ధర్మం భావిస్తుంది. ఈ పవిత్ర దినానికి సంబంధించిన కథ పూర్వకాలంలో సత్యయుగంలో చోటు చేసుకుంది. సత్యయుగం చివరి దశలో లోకమంతా అధర్మం వ్యాప్తి చెందింది. మానవులు కామ, క్రోధ, లోభ, మోహాలకు లోనై ధర్మాన్ని మర్చిపోయారు. ఈ పాపభారంతో భూమాత విలపించసాగింది. దేవతలపై కూడా దుష్టశక్తుల ప్రభావం పెరిగింది. స్వర్గంలో నివసించే దేవతలు తమ శక్తి కోల్పోయి భయంతో తల్లడిల్లారు. చివరకు దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువును శరణు కోరారు. విష్ణుమూర్తి వారి బాధను విని, ధర్మం ఎప్పుడూ నశించదు, అవసరమైతే నేను స్వయంగా లోకరక్షణ చేస్తాను అని అభయమిచ్చాడు. ఆ కాలంలో మురాసురుడు అనే భయంకర రాక్షసుడుండేవాడు. అతడు బ్రహ్మదేవుని కఠిన తపస్సుతో అపూర్వ వరం పొందాడు. దేవతల చేతిలో అతడు మరణించకూడదని వరం పొందనంతో అతడు స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను పరాజయం చేశాడు. యజ్ఞాలు నిలిచిపోయాయి, వేదధ్వని ఆగిపోయింది. భూమి మీద కూడా అతని అనుచరులు పాపకార్యాలు చేసి ప్రజలను పీడించారు. దేవతలందరూ తమ శక్తితో అతడిని జయించలేక మళ్లీ విష్ణుమూర్తిని ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు మురాసురునితో ఘోర యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఎన్నో రోజులు రాత్రులు సాగింది. శంఖం మోగింది, చక్రం తిరిగింది. కాని మురాసురుడు తన వరబలంతో మళ్లీ లేచి పోరాడాడు. చివరకు యుద్ధంతో అలసిపోయిన విష్ణుమూర్తి బదరీకాశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో లోకం నిశ్శబ్దంగా మారింది. దేవతలందరూ ఆందోళనలో ఉన్నారు. మురాసురుడు విష్ణుమూర్తి నిద్రిస్తున్నాడని తెలుసుకొని ఆయన్ని సంహరించాలనే దుష్టబుద్ధితో బదరీకాశ్రమానికి చేరాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. విష్ణుమూర్తి దేహం నుండి ఒక దివ్య శక్తి వెలువడింది. ఆమె కాంతి సూర్యుడివలే ప్రకాశించింది. ఆ దేవి చేతిలో ఆయుధాలు మెరిశాయి. ఆమె మురాసురునితో యుద్ధం చేసి క్షణాలలో అతడిని సంహరించింది. విష్ణుమూర్తి మేల్కొని జరిగినదంతా తెలుసుకొని ఆ దేవిని స్తుతించాడు. నీ అవతారంతో లోకం రక్షించబడింది అని ప్రశంసించాడు. ఏకాదశి దేవి విష్ణుమూర్తిని నమస్కరించి, ప్రభూ, ఈ లోకానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి అని అడిగింది. నీవు అవతరించినది ఏకాదశి తిథిలో. ఈ రోజు నన్ను భక్తితో ఉపవాసం చేసి పూజించేవారికి పాపనాశనం కలుగుతుంది. ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున నా వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఈ ద్వారం గుండా నన్ను దర్శించేవారికి మోక్షం సిద్ధిస్తుంది. ఆ వరంతో ఏకాదశి దేవి లోకమంతా వ్యాపించి భక్తులను ఆశీర్వదించింది. ఈ దినాన వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారం తెరుచుకుంటుందని పురాణాలు చెబుతాయి. భక్తులు ఈ రోజున ఆలయాలలో ఉత్తరద్వారం గుండా దర్శనం చేస్తారు. ఇది కేవలం శరీర దర్శనం కాదు, మనసులోని అహంకారం, పాపం, అజ్ఞానం అన్నింటినీ విడిచిపెట్టే ఆధ్యాత్మిక ప్రయాణం. వైకుంఠ ఏకాదశి మహిమకు ఉదాహరణగా రాజు అంబరీషుడు కథ ప్రసిద్ధి. ఆయన ప్రతి ఏకాదశిని అత్యంత నిష్ఠతో పాటించేవాడు. ఒకసారి దుర్వాస మహర్షి ఆయన భక్తిని పరీక్షించినా విష్ణు అనుగ్రహంతో రాజు రక్షించబడ్డాడు. ఇది ఏకాదశి వ్రతానికున్న శక్తిని తెలియజేస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం చేస్తారు. తులసి దళాలతో విష్ణుపూజ చేస్తారు. విష్ణు సహస్రనామం, భగవద్గీత చదువుతారు. పేదలకు అన్నదానం చేస్తారు. ఇవన్నీ కేవలం ఆచారాలు కాదు, మనస్సును శుద్ధి చేసుకునే మార్గాలు. వైకుంఠ ఏకాదశి మనకు చెప్పే అసలైన సందేశం ద్వారం బయట కాదు, మన హృదయంలోనే ఉంది. అహంకారం, కోపం, లోభాన్ని వదిలిన రోజే నిజమైన వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. భక్తి, వినయం, శరణాగతి కలిసినప్పుడు మన జీవితం స్వర్గ సమానమవుతుంది. వైకుంఠ ఏకాదశి అనేది ఒక రోజు పండుగ కాదు, అది మన జీవన మార్గం. శ్రీహరిని నమ్మి, ధర్మాన్ని అనుసరించి, ప్రేమతో జీవించిన వారికి ప్రతిరోజు వైకుంఠమే. గోవిందా, నారాయణ, శ్రీమన్నారాయణ.